మనసుతో మమ్మాదరింపుమా పునీత జోజప్ప పునీతి మంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా మమ్మాదరింపుమా లిల్లీలో విరిసిన వివాహరింబను లిల్లీలో విరిసిన వివాహరింబను నీ చేతబోనినా సుగుణశీలుడా నీ చేతబోనినా సుగుణశీలుడా మా శోకవేళలో మా శ్రీమల నడుమన మా శోకవేళలో మా శ్రీమల నడుమన మమ్మేలు తండ్రిగా దీవించి కావుమా మమ్మేలు తండ్రిగా దీవించి కావుమా నీ బ్రతుకు బాటలో నీ కష్ట సుఖములో నీ బ్రతుకు బాటలో నీ కష్ట సుఖములో ఆ దేవదేవుని నీ ఆత్మ నిడితివి ఆ దేవదేవుని నీ ఆత్మ నిడితివి మా మరణ వేళలో మా అంత్య ఘడియలో మా మరణ వేళలో మా అంత్య ఘడియలో వాత్సల్య కరుణతో ప్రార్థించి బ్రోవుమా వాత్సల్య కరుణతో ప్రార్థించి బ్రోవుమా పునీత జోజప్ప పునీతి మంతుడా నీ మంచి మనసుతో మమ్మాదరింపుమా మమ్మాదరింపుమా నీతిమంతుడా నిర్మల హృదయుడా సద్గుణశీలుడా మా పాలక జోజప్ప నీతిమంతుడా నిర్మల హృదయుడా సద్గుణశీలుడా మా పాలక జోజప్ప మీకే మా వందనం మీకే మా అభివందనం మీకే మా వందనం మీకే మా అభివందనం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే
దైవవాక్యే రుధిరధారగా విశ్వాసమే ఊపిరిగా దైవవాక్యే రుధిరధారగా దైవ ప్రణాళిక సహకారివై ఆత్మీయ తండ్రివై నావు దైవ ప్రణాళిక సహకారివై ఆత్మీయ తండ్రివై నావు పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం నీకే మా వందనం వందనం నీకే మాభివందనం వందనం నీకే మా వందనం వందనం నీకే మాభివందనం వందనం కష్టాల కడలిలో ఓర్పుతో దేవుని నమ్మిన ఆశాజీవివి కష్టాల కడలిలో ఓర్పుతో దేవుని నమ్మిన ఆశాజీవివి అనుదినము మా శ్రమలను తోడుగా ఉండి అనుదినము మా శ్రమలను తోడుగా ఉండి నడిపించుమా ప్రార్థించుమా నడిపించుమా ప్రార్థించుమా పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం నీకే మా వందనం వందనం నీకే మాభివందనం వందనం నీకే మా వందనం వందనం నీకే మాభివందనం వందనం సభనావకు చుక్కానివై నడిపించే ఓ మహనీయుడా శ్రీ సభనావకు చుక్కానివై నడిపించే ఓ మహనీయుడా రక్షకుని సంరక్షకుడా కుటుంబ పాలకుడా రక్షకుని సంరక్షకుడా మా కుటుంబ పాలకుడా పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం నీకే మా వందనం
సద్గుణశీలుడా మా పాలక జోజప్ప నీతిమంతుడా నిర్మల హృదయుడా సద్గుణశీలుడా మా పాలక జోజప్ప పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం పనిలో ప్రార్థనలో మౌనంలో మాటలలో నీ పుణ్య జీవితమే మాకాదర్శం నీకే మా వందనం నీకే మాభివందనం నీకే మా వందనం నీకే మాభివందనం నీకే మా వందనం నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా నీలాంటి ప్రేమ ఈ లోకాన ఎవరైనా చూపారా ఎవరైనా చూపారా పవిత్రాత్మ వందనం పవిత్రాత్మ స్తోత్రం యావే ప్రభువా వందనం యావే ప్రభువా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసు సన్నిధిలో జీవించినప్పుడు నిశ్చయపడుతున్న కార్యములు జయప్రదమై 30 60 100 ఫలిస్తాయని యేసు క్రీస్తు మనకి తెలియచేస్తున్నారు. అందువలన 7 సంవత్సరం 2025 భూకంపాలు ఇలాంటివి జరిగే సంవత్సరం ఆయన ఈ సంవత్సరం అంతా సాఫీగా సాగిపోవాలంటే ఈనాడు ఈ యొక్క యేసు ప్రసాదం ద్వారా యేసు మాట ఇస్తున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. నేనున్నాను, భయపడకము, దిగినందుకు భయమెందుకు, నీ తోడై నీడై నడిపేది నేనే కదా, ఆది అంతము నేనే, కాలములు యుగములు నేనే, మొదటి వాడిని కడపటి వాడిని నేనే, అల్ఫా ఓమేగా నేనే అని పలుకుతున్నారు యేసు. అలాంటి 25వ సంవత్సరం అనేది నీకు ఒక అదృష్ట సంవత్సరంగాను, నీకు అన్ని వేళ ఆశీర్వాద సంవత్సరంగా మారుస్తున్నాడని విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రభువా వందనం, ప్రభువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈనాడు ముఖ్యంగా మనం ఈ పండుగ సందర్భంలో ప్రతి కుటుంబాన్ని, గ్రామంలో ఉన్న కుటుంబాలను వారు ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆశీర్వదించమని, దీవించమని ఆ పునీత జోజప్ప గారు, కార్మిక జోజప్ప గారు కష్టజీవి, మా నీతిమంతుడు, నిజాయితీపరుడు, మరి అలాంటి వ్యక్తిని ఈ రోజున మనం కొనియాడుతున్నాం. నీతిమంతుడి ప్రార్థన మహాశక్తిమంతమైన పలికిన సందర్భంలో మరి నీవు నేను అలా నీతిగా జీవించాలని కోరుకుంటూ ఆ ప్రభుకి అంకితం చేస్తూ జీవించే వరము దయచేయమని. హల్లెలూయా హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, ప్రభువా వందనం, ప్రభువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
ఈనాడు మరి రాంపూర్లో ఉన్న బిడ్డలందరూ ముఖ్య చదువుకునే బిడ్డలకు జ్ఞానమును తెలివి ప్రసాదిస్తూ ప్రతి కుటుంబాల్లో వెలుగును నింపుతూ వారి యొక్క బిడ్డల ద్వారా తల్లిదండ్రులు ఆనందంగా సంతోషంగా ఉండేలాగా దీవించి ఆశీర్వాదం దయచేయమని హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రభువా వందనం. ఈనాడు ఈ గ్రామంలో ఉన్న అనేక కుటుంబాల్లో శుభకార్యాలు జరుపుతూ 2025 సంవత్సరాల్లో ఆ కుటుంబాల్లో వెలుగు మహిమ నింపుతూ ఆ కుటుంబాలు తల్లిదండ్రులు తలంచిన విధంగా ఆ శుభకార్యాలు సంతోష కార్యాలు కుటుంబాలు జరిపే దేవుడిగా ఆశీర్వాదం దయచేస్తూ దీవించి అనుగ్రహంతో నింపమని నేను దయచేయమని హల్లెలూయా యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రభువా వందనం ప్రభువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం పవిత్రాత్మ వందనం పవిత్రాత్మ స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. ఈనాడు అనేక రోగాలతో బాధపడుతున్న వారు దీర్ఘ రోగాలు భయంకరమైన రోగాలు అంతుపట్టిన డాక్టర్లు అంతుపట్టిన రోగాలు అటువంటి రోగాల నుండి విముక్తి కలిగించి సంపూర్ణ ఆరోగ్యం దయచేసి దీవించి ఆశ్రయంతో నింపి ఆ కుటుంబాలు వెలుగు నింపమని నడిపించమని హల్లెలూయా యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రభువా వందనం ప్రభువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా యేసువా వందనం యేసువా స్తోత్రం ప్రభువా వందనం ప్రభువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరం కలిసి పరలోక జపం చెప్పుకుందాం. పరలోక జపంలో ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర యొక్క జీవ సంస్కారము ద్వారా ఈ పాప జ్ఞాపకం మా కోసంగా చింతగించి మీ దివశ్రీ రక్తముల పరమల రహస్యములను భక్తి శ్రద్ధతో పూజింపను. మీ రక్షణ ఫలితము మేము నిరంతరం చవి చూడను.
యుగయుగములు జీవించు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రభు పట్ల భయభక్తులు చూపువారు అతని మార్గములో నడుచు నరులు ధన్యులు. నీ కష్టాజితము నీవు అనుభవింతు.
నీవు ఆనందమును అభ్యుదయమును బడెదవు. పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సావాసము మీ అందరితో నిండునుగాక. అందరూ ఒక నిమిషం కూర్చోండి. ప్రియులారా, ఈనాటి పండుగ దివ్య బలి పూజకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మే నెల మొదటి రోజు. ముందుగా మరియమాతకు సమర్పణ చేయబడినటువంటి మాసం. మరియమాత ఎడల మనకున్నటువంటి ప్రేమను, భక్తిని చూపించేటువంటి మాసం కాబట్టి మనమందరము ఈ నెలలో ప్రత్యేకించి మరియమాత ఎడల మన భక్తిని చూపించడానికి అన్ని ప్రయత్నాలు చేయబోతున్నాం. జపమాల ప్రతిరోజు జపించడం ద్వారా, వీలైతే కుటుంబాలలో జపమాల జపించడం ద్వారా మరియ తల్లికి తగిన గౌరవ మర్యాదలు మనము చెల్లిస్తాం. రెండవదిగా ఈరోజు మన దేవాలయ మహోత్సవము, మన గ్రామ పండుగ. ప్రియులారా, శ్రామికుడైనటువంటి జోజప్ప గారి పండుగ. శ్రామికుడు అంటే కష్ట జీవి. ఆయన ఒక వడ్రంగి వృత్తి చేశాడు అని చెప్పి ఆయన చరిత్ర చెప్తా ఉంది. వడ్రంగి వృత్తి ఒక సాధారణ పని చేశాడు అని, ఆ పనిని ఆయన చాలా నమ్మకంగా చేశాడు అని, చాలా విశ్వాసముతో చేశాడు అని మనకి వాక్యము తెలియచేస్తూ ఉంది. ప్రియులారా, పని చేయడము అనేది మానవ లక్షణం. పని చేయకుండా ఉంటే అది అసహజ లక్షణం, సహజ లక్షణం కాదు. కాబట్టి దేవుడి దగ్గర నుండి పనిని మనము ప్రారంభం చేసుకోవచ్చు. ఆదికాండములో మనం చూస్తున్నట్లుగా దేవుడు లోకమును సృష్టించాడు అని, అది ఒక పని, మాట వరుస పనే అయినా కూడా తాను అనుకున్న విధంగా ఒక పద్ధతి ప్రకారం ఈ లోకాన్ని ఆయన 6 రోజుల్లో తయారు చేశాడు అని, 7వ రోజున విశ్రాంతి తీసుకున్నాడు అని చెప్పి మనం విన్నాం. కాబట్టి లోక సృష్టి, మానవ సృష్టి అనేది దేవుడు ప్రథమంగా చేశాడు. ఆ పనిని ఆయన చేశాడు. ప్రియులారా, రెండవదిగా యేసు ప్రభు పని చేశాడు. ఆయన పని వేరు. సరే, 30 సంవత్సరాల వరకు యేసు ప్రభు కూడా వడ్రంగి పని చేశాడు, నేర్చుకున్నాడు, తండ్రికి సహాయం చేశాడు. చాలా గొప్ప విషయమే. పిల్లలు వీలైనంత వరకు, చేతనైనంత వరకు, వయసు వచ్చే వరకు తల్లిదండ్రులకి సహాయం చేయాలి. మంచి పిల్లలైతే చేయాలి. ఆ విధంగా యేసు ప్రభు కూడా తన తండ్రికి, జోజప్ప గారికి తోడ్పాటుగా ఉన్నాడు, సహాయం చేశాడు. ఇక ఆ తరువాత యేసు ప్రభు 3 సంవత్సరాల బహిరంగ జీవితాన్ని జీవించి అనేక పనులు చేశాడు. బోధించడము ఆయన పెద్ద పని, సువార్తని ప్రకటించడము ఒక పెద్ద పనిగా పెట్టుకున్నాడు ఆయన.
ఆ తర్వాత ఆయన అనేక అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేయడం కూడా ఒక పని. దానికి సరే అందరు చేయలేరు కదా, మనం చేస్తామా? మనం రోజు గుడికి వస్తాం కదా, మీరందరూ రోజు గుడికి వస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు. అద్భుతాలు చేసే శక్తి మనకుందా? కొంతమందికి ఉన్నది. ఇక్కడ ఈ ఊర్లో చాలా అద్భుతాలు జరిగాయి గతంలో, మరి ఈ మధ్యలో జరగట్లా. మరి భక్తి తక్కువైందో తెలియదు, మరి విశ్వాసం సన్నగిలుతుందో తెలియదు. కానీ ఒకప్పుడు విపరీతంగా అద్భుతాలు జరిగిన చరిత్ర మనకున్నది ఇక్కడ. మరి దాన్ని నిలబెట్టుకోవట్లా. చూడండి, మరి అదే పని అంటే అదే. ఏం పని? ప్రార్థన చేయడము ఒక పని. ప్రార్థన చేస్తే ఏమవుతుంది? అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన ద్వారానే, విశ్వాసము ద్వారానే అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు అదే చేశాడు. ప్రార్థన చేశాడు, కొండపైకి వెళ్ళి ప్రార్థన చేశాడు, కొండ కిందకి వెళ్ళి అంతటా రాత్రి చేశాడు, పగులు చేశాడు. ప్రార్థన. తద్వారా ఆ ప్రార్థన ఆయనకి శక్తి ఇచ్చింది. ఆ శక్తితోటి అద్భుతాలు చేశాడు. పని. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, యేసు ప్రభు ఆ విధంగా బోధన చేశాడు, అద్భుతాలు చేశాడు. తర్వాత అనేక మందికి ఆయన ఆకలి తీర్చాడు. అన్ని రకాల ఆకలి, శారీరక ఆకలి, మానసిక ఆకలి, ఇంకా అనేక రకాలైనటువంటి ఆకళ్ళు ఆయన తీర్చాడు. భోజనం పెట్టాడు అని చెప్పి అద్భుతాల ద్వారా మనం విన్నాం ప్రియులారా. ఆ విధంగా యేసు ప్రభు ఎప్పుడు ఖాళీగా లేడు. 3 సంవత్సరాల బహిరంగ జీవితంలో అనేక పనులు చేశాడు. మరి ఆ 3 సంవత్సరాల కష్టమే ఈరోజు 2000 సంవత్సరాల తర్వాత మనము గుర్తుపెట్టుకొని మనం చేసే ఈ ప్రార్థనలన్నీ కూడా ఆ 3 సంవత్సరాల ఫలితమే, ఆ 3 సంవత్సరాల కష్టమే. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, ప్రతి ఒక్కరూ పని చేసుకోవాలి అని, అందుకే ఈ రోజుని కార్మికుల దినోత్సవం అని చెప్పి మన సమాజం, ప్రపంచ సమాజము గుర్తుపెట్టుకొని ఒక పండుగలాగా అంటే పని అనేది ఒక పండుగ. కూర్చొని తినడం కూడా ఒక పండుగనే కదా. కొంతమందికి ఏం పని చేయకుండా ఒట్టి కూర్చొని తినాలి, పండుగ. కానీ ప్రభు ఆ పండుగ గురించి చెప్పట్లా. కష్టపడి పని చేయడం అనేది పండుగలాగా. కాబట్టి ప్రియులకు సహోదరి సహోదరులారా, జోజప్ప గారు, కార్మిక జోజప్ప గారు అలా ఆయన జీవితాన్ని ఒక పండుగలాగా చేసుకున్నాడు. రోజు పని చేసుకొని కుటుంబాన్ని పోషించాడు. కుటుంబాన్ని పోషించడమే కాదు, ఆ గ్రామంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మందికి ఆయన కష్టము ద్వారా వాళ్ళకి లాభము జరిగింది ప్రియులారా. కాబట్టి ఏమిటి కష్టము అంటే ఏమిటి? శ్రమ అంటే ఏమిటి? నేను చేసే పని ద్వారా ఇతరులకి జరిగే లాభము, నా కుటుంబానికి లాభము, నా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకి లాభము, లేకపోతే ప్రపంచంలో అనేక మందికి నా శ్రమ ద్వారా లాభము జరుగుతుంది. అది జోజప్ప గారు చేశారు. కాబట్టి ప్రియులారా, ఈ విధంగా పని యొక్క విలువ, గొప్పతనం, ఈ రోజుల్లో పని అనగానే అదేదో తప్పించుకునే వ్యవహారం లాగా ప్రజలు భావిస్తున్నారు. ఎంత తప్పించుకుంటే అంత గొప్పవాళ్ళు. ఏ పని చేయకుండా, ఏమి కష్టపడకుండా ఉండేవాళ్ళు గొప్పవాళ్ళు. అలా సమాజం తయారైంది. అందుకే ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈ పండుగ మనకి ఏర్పాటు చేయబడింది. ఈరోజు జోజప్ప గారిని చూసి మనం ఏం నేర్చుకోవాలా? ఏమి నేర్చుకుంటున్నామంటే, ఆయన ఎలా అయితే శ్రమించాడో, ఆయన శ్రమ ద్వారా అనేక మందికి లాభం ఎలా జరిగిందో, నా శ్రమ ద్వారా ఎంత శ్రమ అనగానే చిన్నదైనా పెద్దదైనా ఏదైనా పని, నా పని ద్వారా 10 మందికి లాభం జరిగితే, 10 మంది జీవితాల్లో సంతోషం నేను నింపగలిగితే అది గొప్ప విషయం. అలాంటి దీవెన మన గ్రామానికి, మన కుటుంబాలకి, మనందరికీ నిండుగా దయచేయమని ఈ పూజ ద్వారా మనందరం కూడా ప్రార్థనలు చేసుకుందాం.